మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, మా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత మారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము. పాప మమతల చేత మారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశాల గురించి సమర్పింపబడుతూ ఉంది. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ లగిశెట్టి సాగర్ శ్రీమతి వనజ దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి అమెరికా నుంచి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం బీబీ నగర్ విచారణ ఎర్రం చిన్నపురెడ్డి చిన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కృపా ఇంజనీరింగ్ వర్క్స్ అభివృద్ధి కొరకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కడప మేత్రాసనం 31వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ ఎండి ప్రసాదరావుకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, వీరు చేస్తున్న గురుత్వ పరిచర్యలు మరింత సమర్థవంతంగా జరగాలని, రాబోయే కాలంలో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు మరింతగా దండిగా మెండుగా సేవ చేయాలని పత్తూరు జయమ్మ జయరాం సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకటపల్లి విచారణ సెబస్టీనా జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని ఏరువ శివరెడ్డి, చిన్ని, జాస్మిన్, క్రిస్మిత్ రెడ్డి, సునీల్, దివ్యారెడ్డి, సష్మిత్, రీనోరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరకల మార్గరీతమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వరకల జయరాజు, దివ్యవాణి, అంజమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క ఉద్దేశాల గురించి పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపల ద్వారా ఆహారము పెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా మరలా ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ప్రభువు దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే, ఆయనలో మెస్సయాను చూడలేదు వీళ్ళు. ఆయన ఏదో ఈ లోకములో ఆకలిగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుత రీతిలో ఆహారాన్ని తయారు చేసి ఈ ఆకలిని సంతృప్తి పరుస్తాడు, ఈ విధంగా అందరికీ ఆనందాన్ని చేకూరుస్తారు అన్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి అటువంటి ఆశతోటి ప్రభు దగ్గరికి కూడా అందరూ వస్తూ ఉంటే ప్రభు దాన్ని గమనించాడు. అందుకు ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను జీవాహారాన్ని అని చెప్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ యొక్క ఆహారాన్ని భుజిస్తారో వాళ్ళు మరలా ఆకలి కొనరు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే యూదులు కొంతమంది అందుకు గాను గుర్తు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఈరోజు సువిశేషపట్నంలో చూస్తే గుర్తులు అరుగుతూ ఉన్నారు. వాళ్ళు అంటూ ఉన్నారు, మా పితరులకు తండ్రి దేవుడు మన్నాను కురిపించాడు, మరి ఆ విధంగా మరి నీ విషయంలో గుర్తేంటి అన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో ఆ మన్నాను కురిపించింది మరి మోషే కాదు, కానీ తండ్రి దేవుడు పరలోకము నుండి ఆహారాన్ని దయచేస్తాడు. ఆ ఆహారాన్ని గనక ఎవరైతే భుజిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా మరి ఆ విధంగా ఆకలి కొనరు, వాళ్ళు నిత్య జీవితాన్ని పొందుతారు అని చెప్పేశారు. అంటే ఆ నిత్య జీవితాన్ని, ఆ ఆహారము ఎవరో కాదు, క్రీస్తు ప్రభువే. వాళ్ళ ముందు ఉన్నటువంటి, వాళ్ళతోటి మాట్లాడుతున్నటువంటి ఆ క్రీస్తు ప్రభువే ఆ యొక్క నిత్య జీవాహారం. ఆ ప్రభువు మనందరికీ కూడా మరి ప్రియ సహోదరి సహోదరులారా దివ్య సప్రసాద రూపంలో తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని ప్రతిరోజు కూడా దివ్య బలి పూజలో మనకు ఇస్తూ ఉన్నారు. తను తాను మనకు సమర్పించుకుంటూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు. ఆయన మనం స్వీకరిస్తూ ఉన్నాము. అయితే మనము ఎంతవరకు ఆయన మాదిరిగా మనము మారుతూ ఉన్నాము? ఎందుకంటే ప్రతి రోజు కూడా ఆయన్ను స్వీకరిస్తూ ఉన్నటువంటి మనము ఆయన మాదిరిగా మనల్ని గనక మార్చుకోకపోతే, మనము కూడా అనుదినము ఇతరులకు ఆహారముగా మనల్ని మనము మార్చుకోకపోతే మరి మనము క్రైస్తవులుగా ఉండి వ్యర్థము ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రతిరోజు కూడా కేవలం దివ్య బలి పూజలో పాల్గొనటమేనా? దివ్య ప్రసాదాన్ని అనగా ప్రభు శరీర రక్తాలను స్వీకరించటమేనా? అంతటితోటి ముగిసిపోతుందా? లేకపోతే నేను ఇతరులకు నన్ను నేను ఆహారంగా సమర్పించుకుంటూ ఉన్నానా? అంటే నేను ఇతరులకు సహాయపడుతూ ఉన్నానా? దయా కనికరాలు కలిగి జీవిస్తూ ఉన్నానా? ఇతరులను ప్రేమిస్తూ ఉన్నానా? అది ఇతరులకు మనల్ని మనం ఆహారంగా మార్చుకోవటం అంటే. అలా లేని సందర్భాలు గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణను కోరుకుందాం. అదేవిధంగా మనం చేసినటువంటి ఇతర తప్పిదాలను కూడా గుర్తు తెచ్చుకొని దేవుని యొక్క క్షమాపణను కోరుకొని ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనేదానికి ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, జల పవిత్రాత్మల ద్వారా క్రొత్త జన్మను పొందిన ప్రజలకు నీవు మోక్షరాజ్యపు ద్వారమును తెరచితివి. మాలో నీ ప్రేమానుగ్రహములను అధికము చేసి మేము అన్ని పాపముల నుండి శుద్ధి నొందునట్లును, నీవు ప్రేమతో చేసిన వాగ్దాన ఫలములను అవరోధము లేకుండా పొందగలుగునట్లును కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పఠనము. యేసు ప్రభు నా ఆత్మను గైకొనుము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం నుండి 8వ అధ్యాయము 1వ వచనము వరకు. ఆ దినములలో స్టెఫాను ప్రజలతోనూ పెద్దలతోనూ ధర్మశాస్త్ర బోధకులతోనూ ఇట్లనెను, మీరు ఎంత మూర్ఖులు! దేవుని సందేశమును తిరస్కరించు మీ హృదయములందును మీ చెవుల యందును సున్నతి లేని వారు వలె ఉన్నారు. మీ పితరుల వలనే మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు హింసింపని ప్రవక్త ఎవడు? ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందుగా తెలిపిన వారిని వారు చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చి చంపించితిరి. దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టమును పొందిన మీరే దాని ప్రకారముగా నడచుటలేదు. ఆ విచారణ సభలోని సభ్యులు స్టెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపట కొరికిరి. అయినను స్టెఫాను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకం వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలవబడి ఉండుటయు కనబడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయిచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కుమడిగా అతనిపై విరుచుకుపడిరి. అతని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పై వస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకుము అని పలికి మరణించెను. సౌలు అతని మరణమును ఆమోదించెను. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యను. అపోస్తలులు తప్ప విశ్వాసులందరూ యూదియా సమరయ రాష్ట్ర నలుమూలలకు చెల్లాచెదురైరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీవు నా మనవిని ఆలించి నన్ను శీఘ్రమే రక్షింపుము. నాకు కోటవై నన్ను ఆదుకొనుము. సురక్షిత దుర్గమై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానమును నా రక్షణ దుర్గమును నీవే. నీ నామ గౌరవార్థము నన్ను ముందుకు నడిపింపుము. అందరూ, ప్రభు నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. ప్రభు, నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడవు. నిర్ధకములైన విగ్రహములను కొలుచు వారిని నీవు అసహించుకొందువు. కానీ నేను నిన్ను నమ్మితిని. నీ స్థిరమైన ప్రేమను తలంచుకొని నేను మిగుల సంతసింతును. అందరూ, ప్రభు నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. హల్లెలూయ పాట పాడాలి నేను, హల్లెలూయ పాట పాడాలి నేను, ఆనంద గీతాలతో. షాలేము రాజా నీ మహిమ పాడి కీర్తింతు నీ నామము.
హల్లెలూయ పాట పాడాలి నేను. కష్టాలు కన్నీళ్ళలో, చెరసాల బంధాలలో, మరణ భీతులు వెంటాడిన, నిందర తొందరలు ఎదురొచ్చిన, ప్రాణార్పణముగా నే పోయబడుదునయ్యా, ప్రాణార్పణముగా నే పోయబడుదునయ్యా. స్తెఫను పౌలులా ముందుకు సాగుదా, స్తెఫను పౌలులా ముందుకు సాగుదా. హల్లెలూయ పాట పాడాలి నేను. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము వచనములు 30 నుంచి 35 వరకు. ఆ కాలములో ప్రజలు, నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గుర్తునిచ్చెదవు, ఏ క్రియలు చేసెదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో చెప్పెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికొనడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకములో మానవుడు రకరకాల ఆకలులు కొంటూ ఉంటాడు. మానవునికి రకరకాల ఆకలులు ఉంటాయి. కొంతమంది డబ్బు కోసం ఆకలితోటి ఉంటాడు, కొంతమంది సంపద కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ఆకలితోటి ఉంటారు, ఇంకొంతమంది ప్రేమ కోసం, దయ, కనికరం, జాలి వీటి కోసం ఆకలిగొంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి క్రీస్తు ప్రభువు మాదిరిగా ప్రేమ, జాలి, దయ కలిగి ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ మంచిగా ఈ లోకములో జీవించేదానికి తహతహలాడుతూ ఉంటారు. అటువంటి ఆకలిని కలిగి ఉంటారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. అయితే ఈ డబ్బు, సంపద, పేరు ప్రఖ్యాతులు, ఆస్తుపాస్తులు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవి ఈట గురించి ఆకలి కొన్నటువంటి యొక్క వ్యక్తులు వారికి సంతృప్తిగా ఉండదు, సంతృప్తి చెందలేరు. ఎందుకంటే అవి ఎన్నున్నప్పటికీ కూడా వాళ్ళకు ఇంకా కావాలి, ఇంకా కావాలి అని చెప్పేసి ఆ విధంగా వాటి కోసం వాళ్ళు ప్రాకులాడుతూ ఉంటారే కానీ వాళ్ళు సంతృప్తిగా ఉండలేరు. ఎందుకంటే వారు నేను బాగుండాలి, నేను పేరు ప్రఖ్యాతులతోటి ఉండాలి అని చెప్పేసి స్వార్థమైనటువంటి ఆ యొక్క బుద్ధితోటి జీవిస్తూ ఉంటారు. వాటి మీదనే వాళ్ళు ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఆ విధంగా అవి ఎంత సంపాదించినా కూడా ఆకలి వారికి తీరదు. అలా కాకుండా ఆధ్యాత్మికంగా ఇతరులను ప్రేమిస్తూ, ఇతరులకు దయా కనికరము చూపిస్తూ, ఆ విధంగా ఎవరైతే ఇటువంటి ఆకలి కలిగి ఈ విధంగా నేను చెయ్యాలి అని చెప్పేసి అలా చేస్తూ ఉంటారో వాళ్ళు ఎంతో తృప్తితోటి వారి యొక్క అనుదిన జీవితంలో జీవిస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది తప్పకుండా మనందరం కూడా సమాజంలోనే చూస్తూ ఉంటాము, లేదా మన యొక్క జీవితాల్లోనే ఈ యొక్క అనుభవాన్ని మనము పొంది ఉంటాం ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. అయితే ఇటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని, ఈ విధంగా ఇటువంటి మంచి జీవితాన్ని మనం జీవించాలంటే మరి దీనికి దైవాహారము ముఖ్యం. ఆ దైవాహారమే దైవ వాక్కు, ఆ జీవాహారము అనుదినము కూడా మనము దివ్య బలి పూజలు స్వీకరించేటువంటి యొక్క దివ్య సప్రసాదము, క్రీస్తు ప్రభు యొక్క శరీరము, రక్తము.
ఇవి మనల్ని ఈ విధంగా మంచి ఆకలి కలిగి జీవించేటట్లుగా చేస్తాయి. ఈ ప్రేమ, దయ, కనికరము ఇవన్నీ కలిగి క్రీస్తు ప్రభువు మాదిరిగా మనము కూడా జీవించేటట్లుగా మరి ఇవి అటువంటి ఆకలిని మనకు దయచేస్తాయి. ఆ విధంగా జీవించేదానికి అవి మనకు శక్తిని కూడా ప్రసాదిస్తాయి. ఒకసారి ఒక కుటుంబ యజమాని బాగా తాగుడుకు అలవాటు పడ్డాడు. ఆయన రోజంతా కూడా పనిచేస్తాడు. ఆ రోజు వచ్చిన డబ్బుతోటి సాయంత్రం బారుకు వెళ్ళి మొత్తం కూడా ఆ రోజు సంపాదించిన ఆ డబ్బంతా కూడా బారుకు వెళ్ళి ఖర్చు పెట్టి ఆయన తాగుతూ ఉంటాడు. అయితే ఆయన భార్య, పిల్లలు వాళ్ళందరూ కూడా పాపం చాలాసార్లు కూడా పస్తులు ఉన్నారు. ఎందుకంటే వచ్చిన డబ్బు ఈయన తాగటానికే పెడుతున్నాడు, కానీ మరి బియ్యం కొని వాళ్ళకి ఆహారం కానీ, లేకపోతే వాళ్ళ స్కూలు ఫీజులు కట్టడం కానీ, వాళ్ళ కొత్త బట్టలు కొనివ్వటం కానీ ఏమీ లేదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ కుటుంబం ఎంతో బాధపడుతూ ఉంది. అయితే ఒకరోజు మరి ఏమైందో కానీ అతను వడకానికి వెళ్ళాడు. ఆ విధంగా వడకానికి వెళ్ళినప్పుడు అక్కడ దైవ వాక్కును ఆయన విన్నాడు. దేవుని యొక్క వాక్కును విన్న తర్వాత ఆయనలో మార్పు వచ్చింది. ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత రోజు కూడా ఈ విధంగా బారుకు వెళ్లకుండా ఆ పని చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క డబ్బుతోటి ఆయన పిల్లలకు మరి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి మంచి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా పిల్లల బడికి ఫీజు కడుతూ ఉన్నాడు. తర్వాత వాళ్ళకి మంచి బట్టలు కొనిస్తూ ఉన్నాడు. ఈ విధంగా వాళ్ళ భార్యను, పిల్లలను చూస్తే ఆయనకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇంతకుముందు రోజు కూడా తాగి భార్య, పిల్లలు ఆహారం లేకుండా వాళ్ళ ఆకలితోటి అలమటిస్తూ ఉంటే, వాళ్ళు సరిగ్గా స్కూలుకు ఫీజు కట్టలేకపోలేక వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈయన కూడా బాధపడుతూ ఉన్నాడు. ఈయన అనుకుంటూ ఉన్నాడు, నా తాగుడే నా జీవితం, ఇదే నాకు ఆనందాన్ని ఇస్తుందని అనుకున్నాడు. కానీ అది నిజమైనటువంటి ఆనందాన్ని ఆయనకి ఇవ్వటం లేదు. కానీ ఎప్పుడైతే ఆ దైవ వాక్కును చూడండి, ఆ దైవ వాక్కును ఈయన విన్నాడో ఆయన మార్పు చెందాడు. మార్పు చెంది ఈ విధంగా కుటుంబాన్ని మంచిగా పోషిస్తూ ఉంటే ఆ పోషణలో అప్పుడు ఉన్నటువంటి ఆనందం అంతా ఇంత కాదు. ఆ తృప్తి, ఆ సంతృప్తి అంతా ఇంత కాదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి ఆ సంతోషం ఆయన పొందుతూ ఉన్నాడు. అయితే ఈయన ఒకరోజు అలా వెళ్తూ ఉంటే ఆయన స్నేహితులు ఆయనకు ఎదురయ్యారు. అడిగారు, ఏరా ఇంతకుముందు నువ్వు ప్రతిరోజు కూడా బారుకు వచ్చేవాడివి, తాగేదానికి మరి ఈ మధ్య రావటం లేదా అన్నప్పుడు, ఇదిగో నేను దైవ వాక్కును విన్నాను, నేను ఒక వడకానికి వెళ్ళాను, ఆ వాక్కును విన్న తర్వాత నేను మారాను, ఈ విధంగా సంతోషంగా ఉన్నానంటే వాళ్ళు ఎటకారంగా మాట్లాడారంట. అబ్బో, అంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విన్నావా? అంటే యేసు ప్రభువు ఈ విధంగా నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడని చెప్పేసి నువ్వు నమ్ముతున్నావా? ఆహా, అంటే 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి పెట్టాడని చెప్పేసి కూడా నువ్వు నమ్ముతున్నావా అని చెప్పేసి వాళ్ళు ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన అంటూ ఉన్నాడు వాళ్ళతోటయ్యా, యేసు ప్రభువు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడో లేదో నేను అప్పుడు చూడలేదు, కానీ ఆయన ఆ విధంగా 5 రొట్టెలు 2 చేపలతోటి ఈ విధంగా మరి అంతమందికి 5,000 మందికి ఆహారాన్ని పెట్టాడేమో నేను చూడలేదు, కానీ నా జీవితంలో మాత్రం ప్రభువు ఒకటి చేశాడు. ఏంటంటే నేను రోజు సంపాదించినటువంటి డబ్బుతోటి కొనేటువంటి యొక్క బీరు కానీ, కొనేటువంటి యొక్క విస్కీ, బ్రాందీ అవన్నీ కూడా ఈరోజు వాటిని నా భార్య పిల్లలకు ఆహారంగా మార్చాడు. వాటంటిని కూడా నా భార్య పిల్లలకి ఆ విధంగా మంచి బట్టలుగా మార్చాడు. నా పిల్లలు స్కూల్కి వెళ్ళేదానికి, ఫీజు కట్టేదానికి డబ్బులుగా మార్చాడు. నేను ఆ విధంగా ఆనందపడుతూ తాగేటువంటి అవన్నీ కూడా ఈరోజు నా భార్య పిల్లల ముఖములో ఆనందంగా మార్చాడు. సంతోషంగా ఉన్నారు వాళ్ళు. అది నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. అది మాత్రం చేశాడు దేవుడు, అది మాత్రం నేను చెప్పగలను అన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, దైవ వాక్కు అది జీవాహారం. అది పొందిన తర్వాత ఆయన ఏ విధంగా తను తాను మార్చుకున్నాడో, తన్ను తాను ఆహారంగా అయ్యాడని చెప్పాలి, తను తాను ఆహారంగా మార్చుకున్నాడని చెప్పాలి. ఎవరికి? ఆయన కుటుంబ సభ్యులకి, ఇంకా ఇతరులకు కూడా ఆ విధంగా అటువంటి దైవ వాక్కును ఆయన స్వీకరించిన తర్వాత. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఈ విధంగా మంచిగా మనం జీవించాలంటే తప్పకుండా మనకి యొక్క ఆహారము అవసరం. మనం అనుదినము కూడా మనం జీవిస్తూ ఉన్నామంటే మనకు అనుదిన ఆహారం అవసరం. మనం తినేటువంటి ఒక భోజనం కనుక మనం చేయనట్లయితే మనం చనిపోతాము, మనం బ్రతకలేము. ఆ విధంగా మనం భోజనము మనకు పోషణను ఇస్తూ ఉంది. ఆ పోషణ ద్వారా మనందరము కూడా బ్రతకగలుగుతూ ఉన్నాము. కాబట్టి ఇది భోజనం అనేది అనుదినము మనం తినేటువంటి భోజనము, శారీరకమైనటువంటి భోజనం మనల్ని పోషిస్తూ ఉంది. అంతేకాదు, ఈ యొక్క భోజనము రెండవదిగా మనల్ని ఆనందపరుస్తూ ఉంది, మనల్ని ఎంతగానో సంతోషపరుస్తూ ఉంది. ఈరోజు మనం చూస్తాం ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన స్త్రీలు
ఎక్కువ శాతం కూడా టీవీ ముందే కూర్చొని ఉంటారు. ఎప్పుడు వస్తుందా ఏది రకరకాల ఆహారాలు ఏ విధంగా తయారు చేయాలి అని చెప్పేసి ఎక్కువ మంది కూడా యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, లేదా టీవీల ముందు కూర్చొని చూస్తూ ఉంటారు. అంటే ఈరోజు కొంచెం వెరైటీగా చేసుకుందాం ఈ ఆహారాన్ని, రేపు ఇంకొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి రోజు బోరు కొట్టేటట్టుగా ఒకటే ఆహారం చేసుకొని తింటల్లా ఈ రోజుల్లో రకరకాలుగా చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు ఈ విధంగా రకరకాలుగా ఈ యొక్క భోజనాన్ని చేసుకొని సంతోషంగా ఉండాలి, మంచిగా ఆనందపడాలి, ఆనందంగా తినాలి, బాగా ఉండాలనే కదా ఈ విధంగా రకరకాలుగా భోజనాలు తయారు చేసుకుంటారు. అవును, ఆ విధంగా చేసుకోవటంలో తప్పు లేదు. అది ఆ భోజనం ఆ విధంగా మనకు ఆనందాన్ని ఇస్తుంది కదా ఆ భోజనాన్ని మనం స్వీకరించినప్పుడు. అంతేకాకుండా ఈ యొక్క భోజనము మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. ఎందుకంటే చూడండి, మన తాతలు ముత్తాతలు మన పితరులు ఈ లోకంలో దేవుడు మానవుడు సృష్టించినప్పటి నుంచి కూడా వాళ్ళు ఆహారం భుజిస్తూ ఉన్నారు. భుజించబట్టే వాళ్ళు జీవించారు. తర్వాత వాళ్ళు ఈ విధంగా మనందరం కూడా భుజించబట్టే జీవిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆహారం కనుక లేకపోతే ఈ యొక్క జీవితం అనేది కొనసాగుతూ ఉండేది కాదు. కాబట్టి శారీరకమైనటువంటి ఆహారం చాలా అవసరం. అయితే దీనికంటే కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల చాలా ముఖ్యమైనటువంటి ఆహారం ఏంటంటే దివ్యాహారం, జీవాహారం. అది చాలా ముఖ్యం. మనము మంచిగా గనక ఆహారం బాగా రిచ్ ఫుడ్ మంచిగా తిన్నట్లయితే ఏమవుతాము? లావైపోతాం. ఎందుకంటే బాగా మంచిగా తింటాం, మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ బాగా తింటాం కాబట్టి. అలా కాకుండా వెరీ పువర్ ఫుడ్ అంటే ఏదో కొంచెం పచ్చడి లేకపోతే ఆ విధంగా సరిగా లేక అటువంటి తిన్నప్పుడు ఏమవుతాము? సన్నగా అయిపోవటము, న్యూట్రిషన్ సరిగా లేక బలహీన పడిపోవటం, ఆ విధంగా అవుతాం కదా మనం సరిగా భోజనం చేయనప్పుడు. మరి మంచిగా చేసినప్పుడు బలంగా ఆ విధంగా సంతోషంగా ఆ విధంగా ఉంటాం. అది మనందరికీ కూడా అనుదినం చూస్తున్నాం, మనకు కూడా తెలుసు. అందుకే క్రీస్తు ప్రభువు తన్ను తాను దివ్య సప్రసాదములో తన్ను తానే దాంట్లో భద్రపరుచుకొని దివ్య సప్రసాదములో దివ్య సప్రసాదములో ఆయన ఉంటూ చూడండి, మనం బలంగా ఉండాలని, మనం సంతోషంగా ఉండాలని, మనం ఆనందంగా ఉండాలని, మంచిగా జీవించాలని, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం మనం జీవించి ఆ నిత్య జీవితాన్ని పొందాలని తన్ను తాను దాంట్లో దాగి ఆ దివ్య ప్రసాదములో మనకు సమర్పించుకుంటూ ఉన్నారు. మనం అనుదినము కూడా ఈ యొక్క దివ్య ప్రసాద రూపంలో క్రీస్తు ప్రభు శరీరాన్ని రక్తాన్ని మనము పూజిస్తూ ఉన్నాము. అంటే మనము ఎంత బలాన్ని పొందుతూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు. ఆ విధంగా అనుదిన శారీరక ఆహారం ఏ విధంగా అయితే మనకు పోషణను ఇస్తూ ఉందో, మనము ప్రతిరోజు కూడా దివ్య బలి పూజలో స్వీకరించేటువంటి ఒక దివ్య సప్రసాదం మనల్ని ఆ విధంగా పోషిస్తూ ఉంది, బలాన్ని ఇస్తూ ఉంది. ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎదిగేలాగా అది మనల్ని చేస్తూ ఉంది. అంతేకాకుండా రిలీషియస్ అంటే ఆనందపరుస్తూ ఉంది కదా, రకరకాల ఫుడ్ అని చెప్పాను. అదే విధంగా మనల్ని ఆనందంగా మనం భోజనం చేస్తామో అదేవిధంగా కూడా క్రీస్తు ప్రభువు ప్రతిరోజు కూడా మనం భుజించినప్పుడు మనలో ప్రతిరోజు కూడా పాపము లేకుండా మంచిగా జీవిస్తూ మనం ఎప్పుడైతే అనుదినం కూడా జీవిస్తూ ఉంటామో ఇంకా ఎక్కువ ఆనందాన్ని, ఇంకా ఎక్కువ బలాన్ని అది మనకు దయచేస్తూ ఉంది. అంటే ఆనందం, మంచి ఫుడ్ను తిన్నప్పుడు ఏ విధంగా ఆనందం, ఈ విధంగా మనం మంచిగా ఈ యొక్క దివస ప్రసాదాన్ని లోకనినప్పుడు ఆ విధంగా మనకు అటువంటి మంచి సంతోషం మనకు వస్తూ ఉంటుంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. ఆ విధంగా అందుకే మనం చూసినట్లయితే గ్రాహం స్టెయిన్స్ ఆమె యొక్క భర్త 2 కుమారులు మరణించినప్పుడు ఆమె భయపడకుండా ఈ మాట అంటూ ఉంది, ఇదిగో క్రీస్తు ప్రభువు లేచాడు, ఆ విధంగా ఆయన జీవిస్తూ ఉన్నాడు, నేను కూడా జీవిస్తాను. ఎక్కడ జీవిస్తూ ఉన్నాడు? దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఆ విధంగా ఆయన జీవిస్తున్నాడు కాబట్టి నాకు భయం లేదు, ఇక నేను కూడా జీవిస్తాను. క్రీస్తు ప్రభువు జీవిస్తున్నాడు కాబట్టి నాకు భయం లేదు. ఇదిగో నేను ఈ విధంగా జీవిస్తూ ఉన్నానంటే ఈ లోకంలో నాకు ఈ యొక్క జీవితానికి ఆనందం ఉంది అంటే అది ఏంటంటే నా యొక్క జీవితం క్రీస్తు ప్రభు యొక్క చేతిలో ఉంది. ఎందుకంటే ఆయన లేచాడు, ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు, నేను కూడా జీవిస్తాను, నేను కూడా ఆ విధంగా క్రీస్తు ప్రభు మాదిరిగా లేయగలను ఈ యొక్క దివ్యాహారాన్ని ప్రతిరోజు నేను భుజించినట్లయితే అని చెప్పేసి ఆమంటూ ఉంది. అదేవిధంగా మనకు నిత్య జీవితాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంది ఈ యొక్క అనుదిన జీవాహారం. అందుకే పౌలు గారు అంటారు, అంటే మనము ఈ లోకంలో మరణించినప్పటికీ కూడా మరి ఈ యొక్క జీవాహారాన్ని మనం ఎప్పుడైతే మనము పొందుతామో మనకు అది నిత్య జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంది. అందుకే పౌలు గారు మరణం గురించి అంటారు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా. అంటే మనం మరణించినను జీవిస్తాం ఈ యొక్క జీవాహారాన్ని మనం పొందినప్పుడు. ఆ విధంగా నిత్య జీవితాన్ని మనం పొందుతాము. ఎప్పుడది? అనుదినము కూడా ఈ యొక్క ప్రభు యొక్క ఆహారాన్ని, ఈ దివ్య ఆహారాన్ని మనము అది లోకొంటూ ప్రభు మాదిరిగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఆ విధంగా మనము మరి ఆ యొక్క నిత్య జీవితాన్ని కూడా మనము పొందగలము. కాబట్టి ఇటువంటి ఆహారం కోసం మనము ఎల్లప్పుడూ కూడా మనము ప్రయాసపడాలి. దానికోసమే మనము పాటుపడాలి, కానీ ఈ లోక సంబంధమైనటువంటి వీటి గురించి కాదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి ఎన్నో ఉంటూ ఉంటాయి, వాటికి ఒక అంటూ లేదు. నేను ముందే చెప్పిన విధంగా వాటికి ఒక అంతు లేదు. ఆ విధంగా ఇంకా ఇంకా కావాలని చెప్పేసి మానవుడు వాటిని కోరుకుంటూనే ఉంటాడు, కానీ వాటిలో ఆనందం లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ఒకతను అడిగాడంట, ప్రభు ఆశపోతూ ఆయన. అప్పుడు ప్రభు ఆయనకు దర్శనమై ఏం కావాలో అడుగు నిన్నంటే ఆయన అడిగాడంట, నాకు పెద్ద వెహికల్ కావాలి అంటే పెద్ద బండి కావాలన్నాడంట. నాకు పర్సు నిండా డబ్బులు ఉండాలి, లేదా సంచి నిండా నాకు డబ్బులు కావాలన్నాడంట. నా వెనక బాగా జనాలు ఉండాలి, నా వెనక ముందు మొత్తం నా చుట్టూ అంతా కూడా జనాలు ఉండేటట్టు చేయాలి అని చెప్పేసి ఆశబోతుతనంతో అలా అడిగాడంట వరాన్ని. అప్పుడు దేవుడు ఆయనకు ఒక వరం ఇచ్చాడు. ఏం వరం ఇచ్చాడంటే ఆయన బస్ కండక్టర్ చేశాడు. ఆ బస్ కండక్టర్ చేస్తే ఏమైందంటే పెద్ద వెహికల్, ఆయన కోరుకున్నట్టే పెద్ద బండి ఉంది, బస్సు, రోజు బస్సులోకి వెళ్ళాలి. కానీ ఆ బస్సు ఆయనది కాదు, ఆ బస్సు గవర్నమెంట్. అయితే ఆయన డబ్బు పర్సు రోజు ఆయనకు తగిలించుకొని ఉంటాడు. ఆ పర్సు లేదో సంచి, చిన్న సంచి తగిలించుకుంటాడు. దాని నిండా డబ్బు వస్తుంది. ఆయన అడిగాడుగా, ఆయన కోరిక డబ్బు దాని నిండా వస్తుంది, కానీ ఒక పైసా కూడా ఆయనది కాదు. ఆ డబ్బంతా గవర్నమెంట్కు ఇచ్చేసేయాలి. మరి ఆయన చుట్టూ కూడా జనాలు ఉండాలన్నాడు. ఎందుకు లేరు జనాలు? బస్సు నిండా జనాలే. ఆయనకు మొత్తం వెనక ముందు పక్క చుట్టూ అంతా అసలు బస్సు నిండా కూడా జనాలు ఉన్నారు. ఆ జనాలు ఒక్కోసారి సరిగ్గా టికెట్ ఇవ్వకపోయినా చిల్లర ఇవ్వకపోయినా కూడా తిడతారు. ఆ విధంగా అంటే వాళ్లకు సేవ చేయాలేనా, అది చూడండి దేవుడు ఏం కోరుకుంటున్నాడో చూడండి. ఇక్కడ ఈయన ఆశబోతితనంతో పెద్ద బండి కావాలి, పరుసు నిండా డబ్బులు కావాలి, నా వెనక పలుకుబడి ఈ విధంగా కావాలంటే అది కాదయ్యా, నీకు కావాల్సింది ఇదిగో నువ్వు సేవ చేయాలి నా బిడ్డగా సేవ, నువ్వు సింపుల్గా ఉండాలి. ఈ విధంగా వాళ్ళకు సేవ చేస్తూ ఉండాలి. ఏది కూడా నీది కాకుండా ఉండాలి, నీదైనంతా కూడా ప్రజలకు చెందేదాని మాదిరిగా ఉండాలి. నువ్వు ఇతరులకు సమర్పించుకుంటూ ఉండాలి, ఇతరులకు త్యాగపూరితమైనటువంటి ఒక జీవితం నువ్వు జీవిస్తూ ఉండాలని దీని ద్వారా ఆయనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి క్రీస్తు ప్రభు మనకు దివ్యాహారం అయ్యాడు. ఆ విధంగా మనం అనుదినము కూడా ఆ యొక్క దివాహారాన్ని భుజిస్తున్నప్పుడు మనము కూడా ఇతరులకు ఆహారంగా ఉందాం. అంటే మనం ఇతరులకు చేసేటువంటి యొక్క సేవల ద్వారా, మన యొక్క మంచితనము ద్వారా, ప్రేమ ద్వారా ఆ విధంగా ఇతరులకు మనము మరి ఈ యొక్క ఆహారంగా మనము మార్చుకునే దానికి కావాల్సినటువంటి యొక్క శక్తిని ప్రభు యొక్క దివ్య బలి పూజలో మనకు దయచేయమని చెప్పేసి వేడుకుందాం. సహోదరి సహోదరులారా, ప్రభువే మనకు చెప్పాడు, అడగండి మీకు ఇవ్వబడను, తట్టండి తెరవబడను, వెతకండి మీకు దొరకను అని చెప్పేసి. కాబట్టి అటువంటి విశ్వాసంతోటి ఇప్పుడు మన యొక్క విన్నపాలను విన్నవించుకుందాం. మన జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారి గురించి ప్రార్థన చేద్దాం. సకల మిత్రాల గురించి, గురువులు కన్యాస్త్రీల గురించి ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరెవరైతే తమ యొక్క జీవితాలను ప్రభు యొక్క స్వార్థ కోసం అంకితం చేసుకున్నారో వారందరి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. వారు చేసే పనులు దేవుడు తోడుగా ఉండాలని, వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ప్రసాదించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దేశ నాయకులను ఆశీర్వదించండి. ఈ లోకంలో ఉన్న ప్రతి దేశ నాయకుడిని ఆశీర్వదించండి ప్రభువా. వారందరూ కూడా నిస్వార్థ బుద్ధి కలిగి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, దేశ అభివృద్ధి కోసం వారు పాటుపడేదానికి వారికి మంచి మనస్సును, నిస్వార్థ బుద్ధిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఇప్పుడు కరోనా వ్యాధి మరీ ఎక్కువగా ప్రబలమవుతూ ఉంది ప్రభువా. మీరే సర్వశక్తిమంతుడు ప్రభువా. మీరు తలుసుకుంటే ఏదైనా తప్పకుండా జరుగుద్ది అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం మాకు ఉంది ప్రభువా. కాబట్టి ప్రభు యొక్క కరోనా జబ్బు నుంచి, మరి యొక్క కరోనా వైరస్ నుంచి ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు ప్రభు. వారందరిని కూడా దీవించి ప్రభు, ఎవరెవరైతే ఈ యొక్క కరోనా వ్యాధితోటి ఉన్నారో, మరి ముఖ్యంగా చాలా అపాయ స్థితిలో ఉన్నారో వాళ్ళందరిని కూడా మీ యొక్క స్వస్థత హస్తాలతో తాకి వారికి స్వస్థత ప్రసాదించి ఈ యొక్క కరోనా వైరస్ను పూర్తిగా ఈ లోకము నుంచి తొలగించమని చెప్పేసి అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు ఈ కోవెలలో, తరింతు నా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీసవ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఆనందముతో నిండి ఉన్న నీ శ్రీ సభార్పణములను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట, మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలను చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచూనే ఉండును. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, తాళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దాళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము నీవు మరల వచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను.
దివసప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారం నీవే యేసయ్యా. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించండి. నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి. నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును. నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును. పరము నుండి దిగి వచ్చిన శాశ్వత భోజ్యం ఈ విందు. రండి స్వీకరించండి, నిత్య జీవము పొందండి. నా జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారం నీవే యేసయ్యా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల పట్ల ప్రసన్నుడవయుండుము. ఈ పాస్కా పరమరహస్యముల ద్వారా మాకు ఉత్థాన మహిమలో భాగమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వసవీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుసు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయి శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. తిరియక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా.
సర్వము యేసు నీవేగా, నా సర్వము యేసు నీవేగా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా.